మీరు మాత్రం ఈ న్యూస్ విన్నారంటే ఖచ్చితంగా అయితే భయం అయితే అవుతుంది, భయపడతారు కూడా. బట్ అలా ఉంది న్యూస్. ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా అలా ఉండబోతున్నాయి. ఏం జరుగుతుందో ఏమవుతుందో కూడా అస్సలు అర్థం కావడం లేదు. ఈ యుద్ధం అనేది నిన్నటి వరకు ఒక విధంగా అయితే ఉండింది, బట్ ఈ రోజు నుంచి అయితే వేరే విధంగా ఉండబోతుంది. అమెరికా చేస్తున్న ఈ పనికి ఇరాన్ ఎలా సమాధానం ఇస్తుందో మనమైతే చూడాలిక. ఇరాన్ సంబంధించినటువంటి హార్మోజ్ జలసంధి ద్వారా ఏదైతే బయట దేశం వెళ్తూ ఉంటాయో, లోపలికి బయటకు వస్తూ ఉంటాయో, వాటి మొత్తానికి బ్లాక్ అయితే చేస్తారో. హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు 13 ఏప్రిల్ 2026 యుఎస్ఏ నేవీ వచ్చేసి ఆ జలసంధి మొత్తం బ్లాక్ చేస్తుందని చెప్పేసి ట్రంప్ అయితే చెప్పాడు. ఆ జలసంధి గుండా ఏ దేశాన్ని సంబంధించినటువంటి నౌకలను కూడా పంపించేది లేదని చెప్పేసి ఈ ట్రంప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైతే తన ట్రంప్ వచ్చేసి ఇలా అనౌన్స్ అయితే చేసినాడో ఖచ్చితంగా వచ్చేసి ఒక యుద్ధ వాతావరణానికి దారితే తీస్తుంది. ఎవరైతే ఒప్పుకోరో, అది ఇరాన్ సంబంధించిన వాళ్ళైనా సరే, బయట దేశాలైనా సరే, ఇలా ట్రంప్ అలా చేయడానికి ఎవరు అంగీకరించరు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక పెద్దగా అయితే జరగబోతుంది. అది చూద్దాం. మరి టైమింగ్ అయితే ఇచ్చాడు కదా, ఆ టైంని బట్టి మనం అప్డేట్ అయితే వస్తుంది. సో ఇలాంటి అప్డేట్ తెలుసుకుంటే సబ్స్క్రైబ్ టు మన స్టోక్స్. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.